దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నదు. ప్రేమ కలిగిన వాడు తన ప్రయోజనం కొరకు, తన స్వంతంగా, తన స్వతహాగా, తన ఇష్టాలు నెరవేర్చుకోవడం కొరకు తాను విచారణ చేసుకోడు కానీ ఎదుటివారిలో కష్టంలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడం కొరకు తను ఇష్టపడతాడు. ప్రేమ కలిగిన వారు ఎప్పుడు కూడా తన స్వలాభం కోసం చూసుకోరు, తన అభివృద్ధి కోసం మాత్రమే చూసుకోరు కానీ తనతో పాటు తన క్రిందున్న వారిని పైకి లేవనెత్తడానికి, తనతో పాటు తనకంటే దీనులుగా ఉన్న వారిని ఉన్నతమైన స్థాయికి చేర్చడానికి ఇష్టపడతారు. అది ప్రేమ కలిగిన వారి యొక్క లక్షణం. అందుకని కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకి లేవనెత్తువాడని నేనే అంటాడు. అంటే దేవుని ప్రేమ ఎటువంటిది అంటే పెంట కుప్పల మీద ఉన్నవారిని పెంట కుప్పల మీద ఉంచేది కాదు కానీ దీనులను లేక ఆ దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న వారిని పైకి లేవనెత్తి ఒక ఉన్నతమైన స్థాయికి చేర్చేదే దేవుని ప్రేమ. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం కూడా ఏం చేయాలంటే, ఒకవేళ మనకంటే ఎవరైనా దీనులుగా ఉంటే, మనకంటే ఎవరైనా నిరాశ్రయులుగా ఉంటే, ఇబ్బందులు ఉంటే వారిని మనకి కలిగిన దాన్ని బట్టి వారిని ఉన్నతమైన స్థాయికి చేర్చేవారుగా, వారిని ఒక మంచి స్థితిలో పెట్టేవారుగా మనం ఉండాలి తప్ప, మనం క్షేమంగా ఉంటే సరిపోద్దులే, లేకపోతే మనం బాగున్నాం కదా పర్వాలేదులే, మనకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కదా పర్వాలేదులే, ఎవరేమైపోతే నాకేంటి, ఎవరు ఎలా ఉంటే నాకేంటి అని మనం అనుకోకూడదు. ఒకవేళ నువ్వు అలా అనుకుంటే, ఒకవేళ మనం అలా అనుకుంటే మనలో ప్రేమ లేదని అర్థం. ప్రేమ కలిగిన వారు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారనంటే తమతో పాటు తమ పొరుగు వారిని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికి, క్షేమకరమైన స్థానంలో ఉంచడానికి ఇష్టపడతారు. అబ్రహాం దేవుడు ఆశీర్వదించాడు. అంతేకాదు అబ్రహాంతో పాటు దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. ఒక రోజున అబ్రహాము కాపర్లకు అలాగే లోతు కాపర్లకు మధ్య గొడవ జరిగింది. అయితే అబ్రహాం అంటాడు, ఇదిగో ఈ కాపర్లను బట్టి మనం గొడవ పడటం సరైనది కాదు కనుక నీకు నచ్చిన చోటకి నువ్వు వెళ్ళు, నువ్వు ఉత్తరానికి వెళ్తే దక్షిణానికి వెళ్తాను, నువ్వు దక్షిణానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తానని అబ్రహాము లోతుతో చెప్పినప్పుడు, అంటే అబ్రహాం చేసిన పని ఏంటి అంటే తన పనివారిని బట్టి వారు గొడవ పడకూడదు. తను ఏ స్థాయిలో ఉన్నాడో తన సహోదరు కూడా అటువంటి స్థాయిలోనే ఉండాలి, తన బంధువు కూడా అటువంటి స్థితిలోనే ఉండాలని అబ్రహాం ఆశించాడు. ఎందుకు ఆ విధంగా అబ్రహాం మాట్లాడుతున్నాడంటే ప్రేమ ఏంటో అతనికి తెలుసు. అందుకని కీర్తన గ్రంథంలో 133వ కీర్తనలో మాట ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అంటాడు. అంటే ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు ఒక స్థాయిలను పెంచుకుంటూ, ఒకరినొకరు తమ స్థితిగతులను పెంచుకుంటూ ఐక్యంగా ప్రేమగా ముందుకు సాగిపోవాలనేది దేవుని ఉద్దేశం. కనుక ప్రేమ కలిగిన వారు ఎప్పుడు కూడా తమ ఇష్టం నెరవేర్చుకోవడం కొరకు లేక తన స్వలోభం కోసము, తమకు నచ్చిన వాటి కోసము తన క్షేమం మాత్రమే చూసుకోరు కానీ ఎదుటివారి క్షేమాన్ని కూడా చూస్తారు, ఎదుటివారి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూస్తారు. ఒకవేళ మనము మన పొరుగువారి పట్ల ప్రేమ కలిగి జీవించలేకపోతున్నామేమో, మన పొరుగువారి క్షేమాన్ని మనం కోరలేకపోతున్నామేమో, మన పొరుగువారి ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని మనం కోరుకోలేకపోతున్నామేమో, నేటి నుంచి అయినా దేవుని ప్రేమ కలిగిన వారిగా జీవిస్తూ మనమును మనతో పాటు ఉన్న వారిని కూడా మేలు కోరుకునే వారిగా, దీవెనను కోరుకునే వారిగా ఉంటూ ముందుకు సాగిపోదాం. కొద్ది మాటలను బట్టి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, మరొకసారి నీ పాసన గ్రహణకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ప్రేమ స్వప్రయోజనం మాత్రమే విచారించకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక మా జీవితాల్లో మా ప్రయోజనం కొరకు మాత్రమే మేము ఆలోచించక నాయనా మా పొరుగువారి పట్ల ఎలా ప్రవర్తించాలో, మా పొరుగువారి పట్ల ఎలాగైతే మేము నడవాలో మాకు నేర్పించమని, మీ సన్నిధి మాతో కృప చూపించి నాయనా మీ కృపతో మమ్మల్ని నింపి బలపరచమని, ఎందరైతే నీ వాక్యం విన్నారో వారందరిని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.